నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లీలా వ్లాగ్స్. ఇంక వాళ్ళ తోటలో చూస్తే బీన్స్ అయితే ఒక వర్షం కురిసినట్టు కురుస్తున్నాయి. ఇట్లా వచ్చేస్తున్నాయి మంచి ఇట్లా పందిరి కట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా. ఇవన్నీ కోసుకుందాం. ఇంకా ఇవి కొయ్యాలంటే మనం ఫస్ట్ స్టూల్ ఎక్కాలా, అంత ఈజీగా కోసుకోనికే రాదు. పెద్దది తెచ్చుకుంది, ఎందుకంటే బీన్స్ అంటే పొడుగు పొడుగు ఉంటాయి కాబట్టి మనం బుట్ట కూడా కొంచెం పెద్దది తెచ్చుకోవాలా. బీన్స్ ఎప్పుడైనా కూడా మనం కోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కోసుకోవాలి, ఎందుకంటే ఆ పక్కల నుంచే మళ్ళీ వచ్చేస్తాయి కాబట్టి కొంచెం చూసుకొని జర్ర ఓపికగా కోసుకోవాలా. అసలు ఇవి పచ్చివి తిన్నా ఎంత బాగుంటాయో. మనం చిన్నప్పుడు బెబ్బరికాయలు తినేది కదా, సేమ్ అట్లే ఉన్నాయి. కొంచెం చేతితోటి కూడా వస్తున్నాయి. ఈ దొండతీగ ఈ బీన్స్ రెండు కలిపి అల్లుకున్నాయి, రెండు అట్లనే కాస్తున్నాయి. సావాస దోషం అంటారు కదా, అట్లా సావాసం ఇట్లా మంచిగా చేస్తే మంచిగా వస్తుంది అన్నట్టు. నిప్పులల్లో వేసుకొని కాల్చుకొని తిన్నా, లేదా నీళ్ళల్లో వేసుకొని ఉడకబెట్టుకొని తిన్నా, లేదా మనం ఇట్లా లైట్గా ఫ్రై లాగా చేసుకొని కూర చేసుకున్నా, ఎట్లా చేసుకున్నా సూపర్ ఉంటుంది అసలు. బెబ్బరికాయ కందికాయ బాగా తిని పెరిగిన వాళ్ళం మేము చిన్నప్పుడు అయితే మస్తుగా. ఇక్కడ చూసిర్రా దొండకాయలు చూడు, గుత్తులు గుత్తులు ఇట్లా కాస్తున్నాయి. ఇంకోటి బీన్స్ మంచిగా పెద్దగా అయినాక 1 డే 2 డేలో కోసేయాలి, లేదు అంటే ముదిరిపోయి ఎండిపోతాయి. మళ్ళీ ఎండిపోయినాక కూడా మనం వాటిని గుగ్గిలు వేసుకోవచ్చు తెలుసా. ఒక్కొక్కటి చూసుకుంటే కూడా ఇంత పొడవు మంచిగా. ఇంకా కొంచెం పైకి ఎక్కాల. ఈ పై నుంచి కాసినాయి, దీని కొన అనేది ఇక్కడ ఉంది, ఇట్లా గుంజితే తెగిపోతున్నాయి. జర నిదానంగా ఊసుకోవాలి. ఇది ఎండిపోయింది, ఇది ఇట్లనే పడితే మళ్ళీ మొలిచిపోతుంది. ఇక మనం ఒక 2 ఏళ్ళు తోట పెడితే మాత్రము ఇంకా మన సగం విత్తనాలు మనం వేయక్కర్లేదు, అవే మొలుస్తూనే ఉంటాయి. నాకు అనిపిస్తుంది బీన్స్తో పాటు దొండకాయలు కూడా పోసుకుందామా, రెండు ఒకటేసారి. రెడ్ లాంగ్ బీన్స్ పోస్తుంటే ఈ గ్రీన్ కలర్ ఆకులలో ఈ దొండకాయలు కనిపిస్తలేవు. పక్కకు చూస్తే పైకి ఎక్కినాక అసలు ఎక్కడ చూసినా మొత్తం దొండకాయలే ఉన్నాయి. ఇంక ఇవి కూడా పోసుకుంటాయి. ఎన్ని ఉన్నాయో ఆకులలో కనిపిస్తలేవు, మొత్తం దొండకాయలే. నాకు తెలిసి 2-3 కిలోలు వెళ్తాయేమో అట్లున్నాయి. ఇగో అనువనువన ప్రతి ఆకు 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 దొండకాయని. నాకు కింది నుంచి నేను అంత గమనించలేదు అసలు. ఇవి కోస్తుంటే ఇవి కనిపిస్తున్నాయి మొత్తం అవే. ఇక దొండకాయలు అయితే ప్రతి ఆకుకు తీగ మాత్రం మస్తు పెరిగిపోయింది. ఒక్కసారి మనం దొండపాదు పెట్టుకుంటే ఇంకా ప్రతి ఇయర్ మనం కోసుకోవచ్చు. ఆ కూరగాయలలో ఇది ఒకటి మనకేందంటే ఒకటేసారి పెట్టేది, కాకపోతే ఆకులు తెంచడం, ప్రూనింగ్ చేయడము మిగతా వాటిలాగా చేసుకోవాలా. దొండకాయ ఫ్రై కానీ ఇవన్నీ ఎంత బాగుంటాయి కదా అసలు. ఈ దానిమ్మ మొక్క గురించి ఎప్పుడు చెప్తా కదా, నా బెస్ట్ ఫ్రెండ్ అని. నిజంగా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఇంత బాగా వచ్చినాయి, అసలు ఎంత హెల్దీగా వచ్చినాయి. మనం ఎప్పుడు ప్రకృతిలో ఒక్కోసారి ఒక్కొక్కటి హెల్దీగా వస్తుంది. ఇది రాలేదు అది రాలేదు, వాటికి ఎక్కువ మనం ఏం చేసినా కూడా కావు. చేసే అంతా చెయ్యాలా, వాటంతలకు అవి కూడా వస్తుంది. ఇంకొకటి దానిమ్మలో స్పెషల్ ఏంటంటే అమ్మో ఎంత బరువు ఉన్నాయి చూడు. ఏ పండు వచ్చినా రాకున్నా, ఏ సీజన్ ఉన్నా లేకున్నా, ఇది మాత్రం మంచి ఆకలి తీరుస్తుంది. మనకు పండు తినాలంటే దానిమ్మలో కూడా ఎన్ని పోషక విలువలు ఉంటాయి కదా. ఇవి గింజలే కాదు, దీని పైన తోలుతోటి కూడా మనం కలంకారీ శారీస్ కానీ డ్రెస్సులు ఏవైనా సరే కలంకారీ ప్రింట్ వాడతాం కదా, దానికి ఈ తోలునైతే మంచిగా వాడతారు. అంటే న్యాచురల్గా మనకు కలర్ వస్తుంది అన్నట్టు ఇది. అందుకని అబ్బా ఎంత హెల్దీగా ఉన్నాయో, నా దిష్టే తగులుతుంది అన్నట్టున్నాయి ఈసారి పండ్లు మాత్రం. ఇక్కడ ఒకటి వచ్చేసి ఇంత చేతులు పట్టుకుంటే కూడా ఇంత పెద్దగా ఉన్నాయి. ఇంక ఇక్కడ 2 ఉన్నాయి. ఎక్కువ వరకు దానిమ్మలు జంటకవుల్లాగా వస్తాయి కదా. ఊర్లల్లో ఏ మొక్క ఉన్నా లేకున్నా ఇంటి ముందల మాత్రం మేము చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పటి సంగతి నాకు తెలియదు, ఖచ్చితంగా దానిమ్మ మొక్క ఉండేది. ఎందుకంటే ఇది కొంచెం రఫ్ అండ్ టఫ్గా పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సీజన్ ఉండదు దీనికి, ఎప్పుడు అంటే అప్పుడు వస్తుంటాయి. ఆహా, ఈ దానిమ్మ పండ్లతోటి మన బుట్టకే అందం వచ్చింది కదా, కళ్ళ పండగలాగా అనిపిస్తుంది ఇట్లా కోసుకుంటుంటే. ఈ దానిమ్మ ఏంటంటే ఇగో చిన్న పువ్వు, మనం ఇట్లా కోసేసినాం కదా, చిన్న పువ్వు, మళ్ళీ కొంచెం పెద్ద కాయ, దాని తర్వాత ఇంకొకటి, మళ్ళీ పువ్వు, అంటే ఎప్పుడు కాస్తనే ఉంటాయి ఇవి. మనం కొంచెం పెద్ద డ్రమ్ములలో పెట్టుకుంటే మిద్దె తోటలలో మాత్రం కొంచెం ఏజ్ కూడా రావాలా, పండ్ల మొక్కలకి ఎండ తాకాల. అబ్బా ఇవాళ మాత్రం సూపర్ పండ్లు. ఇంకా మన ఊరోళ్ళ పిచ్చి కదా, ఇలాంటి పండ్లు చూస్తే అస్సలు వదలము, ఎంత బాగుంటాయో.
ఇట్లా మంచిగా రంగు వచ్చినాకనే ఈ రంగు వచ్చినాకనే టేస్ట్ ఉంటుంది. ఇంకా ఎక్కువ వరకు ఇట్లా రాలిపోతుంటాయి. రాలినాక తీసుకుంటే ఇంక ఇవన్నీ మంచిగా అవుతాయి. ఆహా ఎంత బాగుంటాయి ఈ పండ్లను అయితే వాటికి అవే రక్షించుకుంటట్టు మంచి ఇట్లా ఒక గొడుగులాగా ఒక ల్యాంప్ లాగా ఎంత బాగుంటాయి కదా. కానీ తిననోళ్ళు ఉంటే మాత్రం ఒక్కసారి తిని చూడండి, దీని రుచే వేరబ్బా, మస్తు ఉంటుంది అసలు. అన్నీ పండంగానే రాలుతాయి ఇట్లా ఇవి చెట్టుకుంటే కూడా ఎంత బాగుంటుంది కదా, ఇట్లా గొడుగులాగా ఎంత బాగా కనిపిస్తాయో. ఇవేమో పండలేదు, ఇట్లా ఉన్నాయి, అస్సలు తినొద్దు ఇది. మన మిద్దె మీద కాశీబుడ్డ పండ్లు కూడా ఇన్ని వెళ్ళినాయి మొత్తానికి. ఇంకా బచ్చల కూర కోసుకుందాము. మన వెబ్సైట్లో వచ్చేసి బచ్చల కూర 3 రకాలు ఉంది. ఒకటేమో ఇట్లా దుంప బచ్చలి, అంటే ఇట్లనే పెరుగుతుంది, పైకి పెరగదు, కిందనే నేలకు పెరుగుతుంది. ఇంకొకటేమో గ్రీన్దే తీగ బచ్చలి, ఇంకొకటేమో రెడ్ తీగ బచ్చలి. రెడ్ తీగ బచ్చలి అయితే మనము చూడ్డానికి అందం కోసం కూడా పెంచుకోవచ్చు, ఎంత బాగుంటుందో అసలు అది. ఇట్లా ఆకులన్నీ మంచిగా, అసలు బచ్చల కూర గురించి చెప్పాలి అని అంటే మంతెన సత్యనారాయణ రాజు గారు అయితే ఎంత బాగా చెప్తారో. దీంట్లో ఉన్న పోషక విలువలు కానీ ఏవైనా కూడా మనం నెలకోసారి బచ్చల కూర కూడా తినాలి అంటాం. కానీ ఏ కూరకు ఆ కూరనే మంచిది, ఒక్కొక్క దాంట్లో ఒకటి ఉంటుంది. మనుషుల్లాగా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి మంచి మంచి క్వాలిటీస్ ఉన్నట్టు కూరలలో కూడా అంతే. బచ్చల కూర వేయంగానే ఇంకొకసారి కోసుకుంటే అయిపోతుంది అన్నట్టు కాదు, మళ్ళీ మనం కోసుకున్న కొద్దీ ఇట్లా మనం కొంచెం కింద మాన అనేది ఉంచాలా, ఉంచితే మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. వర్షాకాలం వస్తే మాత్రం నీళ్ళు ఎక్కువైతే కాబట్టి ఇట్లా ఆకుకూరలకు పండిన ఆకులు ఎప్పటికప్పుడు మనం తీసేస్తూ ఉండాలి, లేదు అంటే పక్కాకు కూడా ఖరాబ్ అయిపోతుంది. ఇంక ఇయ్యాలడికైతే ఇంత చాలా ఆకుకూర. ఇంకా విత్తనాలు అనేది కూడా నేను ఒక్కోసారి ఎప్పుడు వేసుకుంటూనే ఉంటాయి, ఎందుకంటే కొన్ని పెద్దగా కాగానే మళ్ళీ కొన్ని ఈ సైజులో ఉన్నాయి కదా, మళ్ళీ కొన్ని విత్తనాలు ఇట్లా వేసుకుంటున్నా కోకో పెల్లెట్స్లో ఇట్లా వేసేసుకొని మంచి ఇట్లా పెట్టేసుకుంటే కింద కూడా మనం ఎన్నడన్నా పెడితే ఏమైతాయి అంటే దానికి కొంచెము మనకు బరువు అనేది అటు ఇటు పడకుండా ఉంటుంది, ఇది కాపాడుతుంటుంది. ఇక నీళ్లు పోసుకోవచ్చు, ఇట్లాంటి నీడలో పెట్టుకోవాలా. అప్పుడప్పుడు ఇంత జాగ్రత్తలు తీసుకొని ఇంత చేసినా కూడా అంటే ప్రకృతి మన మిద్దె తోటలల్లో కానీ బయటైనా కూడా మొక్కలు అనేటివి ఇట్లా అవుతుంటాయి. ఇది అయితే ఈ వంగ మొక్క ఇది నిన్న మొన్నటి వరకు మంచిగా ఉన్నది, ఒక రోజు నుంచే ఇది ఇట్లా ఎండిపోతుంది, పైన అంతా ఇట్లా ఆకు రాలిపోయింది. ఎందుకంటే ఇది మెయిన్గా మట్టిలో ఏమన్నా పురుగు ఉన్నప్పుడే ఇట్లా అవుతుంది. కాబట్టి మనము మిద్దె తోట అంటే సంతోషంతో పాటు చిన్న చిన్న బాధను కూడా భరించుకుంటూ ముందుకెళ్తే అసలు ఇలాంటివి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మిరప మొక్క ఎంత పెద్దగా అయింది, అసలు ఒక వృక్షంలాగా తయారైపోయింది ఈ మిరప మొక్క. చూసుకుంటే నక్షత్రాలు అనేటివి ఆకాశంలోనే కాదు మన తోటలో కూడా ఉన్నాయి, మీకు చూపిస్తారండి. అదే మన స్టార్ బెండ, అసలు ఎంత బాగుంటాయి, ఇది కోసినాక నిజంగా అచ్చము మనకు ఎట్లా స్టార్స్ ఎట్లుంటాయో అట్లనే ఉంటాయి. ఈ విత్తనం కూడా చాలా అరుదైన విత్తనం, నాకు తెలిసి ఎక్కడ కనిపించలేదు ఈ విత్తనము. మన వెబ్సైట్లో మాత్రం ఇందులో 2 రకాలు ఉన్నది, ఒకటి కూడా కాదు. ఒకటేమో ఈ రంగు వస్తుంది, ఇంకొకటి వచ్చేసేమో డబల్ కలర్ వస్తుంది. అసలు ఇది పండించుకుంటే కూడా మొక్క కూడా ఇట్లా గట్టిగా అయ్యి దీనికి బలం బాగుంటుంది, మొండిగా మంచిగా పెరుగుతుంది. మళ్ళీ ఇక్కడ అంతా పూత వచ్చేసి చిన్న చిన్న కాయలు వస్తున్నాయి ఇట్లాగా. స్టార్ ఇవి కట్ చేసి ఇట్లా ఉన్నప్పుడు అచ్చం స్టార్స్ లాగానే కనిపిస్తాయి. ఇంకా ఇక్కడ ఈ లైన్లోకి వచ్చే చూసేసరికి ఈ మొక్కకి వంకాయలు కోసిన, ఇంకా చిన్న చిన్న పిందెలు కూడా ఇట్లున్నాయి. అసలు ఎందుకో ఏమో ఇన్ని 10-12 ఏళ్ళ నుంచి మిద్దె తోట చేస్తున్నా కదా, అన్ని తెలుసని మాత్రం అస్సలు అనుకోవద్దు. 10-12 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు చేసిన ఈ ప్రకృతి మాత్రం మనకు కొన్ని అర్థం కావు, ఏమైతాయో తెలియదు. అన్ని లాగానే ఇది కూడా పెంచుతున్నా. నిన్నటి వరకు బాగానే ఉంది, ఇవాళ ఇట్లా ఎండిపోతుంది. ఇంక ఇట్లా ఎండిపోయిన మొక్కలు ఏం చేయాలంటే, ఇట్లా అయిన మొక్కలు ఏమన్నా వైరస్ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు మొక్కలకు, ఇట్లా అయినప్పుడు ఇవన్నీ వేరే దగ్గర పెట్టాలా. మంచిగా నీమ్ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ స్ప్రే చేసి ఆకుల కింద అంతా, కొంచెం ఎప్సమ్ సాల్ట్ కూడా మంచి కింద తోమేసి కొంచెం లైట్గా తోమి ఇస్తే కొన్ని మొక్కలు సెట్ అయితే, ఇక కొన్ని మాత్రం అటు ఇటు కాకుండా అయిపోతుంది. ఇదైతే ఈ వంగ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఇంతే చిన్నగా ఉంటుంది, మంచి ఘాట్లు పెట్టుకొని మంచి ఊరబెట్టుకొని ఇట్లా తింటే అయితే సూపర్ ఉంటాయి ఇవి. ఒకటే మొక్క ఉంది ఈ కుండీలో, నేను బోన్సాయి చేస్తున్నా. ఒకటి వేప ఉంది, ఒకటి రాగి ఉంది. అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో ఇక్కడ చూస్తే. ఇక్కడ ఒక దేవుణ్ణి పెట్టుకోవాలా. ఇంకోటి కౌపిచ్చిక చూసారా, చిన్నప్పుడైతే మేము వాగులల్లా ఆట కొయ్యి మస్తు తెచ్చుకుంటే వాళ్ళము. ఇంకోటి పాల కుండలు ఉంటాయి కదా, వీటితోటే గీకేవాళ్ళు, అంత స్పూన్లు అవి ఇవి పెట్టేవాళ్ళు గారు. ఇట్లా పట్టుకొని ఇట్లా గీకుతుండేది. మీకు ఎవరెవరికి తెలుసో చెప్పండి చూద్దాం, నిజంగా అట్లా కుండలకు ఈ కౌపిచ్చికలతోటి గీకేది చేసేది. నిన్న ఒకటి విన్నా నేను, ఇంకోటి ఎన్నికటి కంటే ఎప్పుడో నాకు తెలియదు అది, కానీ ఇవి మొత్తం
మొత్తం దంచి సున్నం వేసేవాళ్ళంట. ఇందులో కాల్షియం కూడా చాలా ఎక్కువ ఉంటదంట. ఓవరాల్‌గా మన ఆరోగ్యం మంచిగుండాలంటే మాత్రం ఎప్పుడు కంటిన్యూగా ఏదో వారానికో, ఎప్పుడో ఒకసారి తాగి బాగలేదంటే గాదు. ఎప్పుడు కంటిన్యూగా చేస్తే మాత్రం మునగాకనేది చాలా మంచిగా పనిచేస్తది మన ఆరోగ్యానికి. ఇది పొడి చేసుకోవచ్చు, పప్పులేసుకోవచ్చు, కషాయం చేసుకోవచ్చు. ఇంకా మనం మామూలుగా పౌడర్‌లాగా చేసి నీడకి ఎండబెట్టేసి నీళ్ళలో కలుపుకొని కూడా తాగొచ్చు. ఇక్కడ మునగ మొక్కలు మాత్రం నేను ఓన్లీ కూర కోసమే యేసుకున్న ఇవి. ఇది మీకు చూపిస్తా. ఇట్లా కోసుకున్న కొద్దీ ఇట్లా పక్కల నుంచి వచ్చేస్తుంటాయి. ఇక్కడ కోసిన పోయినసారి ఇక్కడి నుంచి వస్తది. వీటితోటి నేను కాయలు తీయను. ఓన్లీ కూరలే. ఇట్లా కట్ చేసిన కొద్దీ మళ్ళొస్తుంటది. నిజంగా మునగ మొక్కలు మనం పెద్ద పెద్ద కుండీలలో వేయక్కర్లేదు. మన ఆకుకూరలు ఎట్లేసుకుంటామో మామూలుగా ఇన్ని ఇత్తనాలు తీసుకొని కొంచెం నానబెట్టాలి. ఇత్తనాలు అనేటివి లావుగుంటాయి కాబట్టి నానబెట్టేసుకొని మళ్ళీ మనం మంచిగా వేసుకోవచ్చు. ఇగో ప్రతి దగ్గర ఇగో ఈడ కోసిన ఈ కోస్తే మళ్ళీ ఈ పక్కల నుంచి వస్తుంటది అన్నట్టు. ఇక నేనైతే 2 రోజులకు ఒకసారి మునగ మొక్కల నుంచి మంచి ఆకుకూర తీసుకుంటుంటా. అట్లనే అవిసె కూడా మునగతో పాటు అవిసె కూడా చాలా మంచిది. ఆ మొక్కలు కూడా అంతే, మనం ఇష్టం ఉంటే ఇట్లా చిన్నగా పెంచుకోవచ్చు. లేదు అంటే సేమ్ మునగలాగానే పెద్దగా కూడా పెంచుకోవచ్చు. ఇక వద్దన్న ఎక్కడి నుంచో ఏమో ఇళ్ళకెళ్ళి ఒక మిరప మొక్క కూడా మొలిసింది. ఇది కూడా మనం పెంచుకోవచ్చు. ఒక చిన్న తొట్టిలోనే ఇంత మునగాకు కోసుకున్నా. ఈ విత్తనాలైతే మన స్టోర్‌లో ఉన్నాయి. జెర్మినేషన్ కూడా చాలా బాగా జరుగుతది. కాకపోతే మంచిగా నానబెట్టండి. నైట్ నానబెట్టి పొద్దున్నే ఎయండి. నేను ఇదైతే పప్పులో యేసుకుంటా. అయితే మునగాకు కోసుకోవడం కూడా ఒక చిన్న ట్రిక్ ఉంటది ఈజీగా. మనం ఏం చేయాలి, ఇట్లనే తీసుకపోయి కవర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలి. తెల్లారి మనం వెనక నుంచి ఇట్లా అనంగానే ఆ కాకు ఈజీగా వచ్చేస్తది అసలు. ఇక్కడ ఒక ఉల్లిగడ్డ చూపిస్తా. అదే స్పెషల్ ఉల్లిగడ్డ. మీ అందరూ చూసిర్రనుకుంటా. ఇంతకుముందు ఎప్పుడో ఒక వీడియోలో చూపించిన. ఇది నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు బయట అమ్ముతారు కదా, అక్కడ తెచ్చుకున్న. ఒకసారి హార్వెస్ట్ చేసిన. మళ్ళీ ఒక్క గడ్డ ఉంటే పెట్టేసిన. మళ్ళీ ఇట్లా అయిపోయినవి. మంచి లిల్లీ చెట్టుకు ఆకులు ఎట్లుంటాయో అట్లుంటాయి కదా. ఈసారి మీరు కూడా శ్రీశైలం వెళ్ళినప్పుడు తెచ్చుకోండి. చిన్న కుండీలో పెట్టుకుంటే మనము ఇట్లా డెకరేషన్ ప్లాంట్ లాగా కూడా పెంచుకోవచ్చు. ఎంత మంచిగా వచ్చింది కదా. ఇప్పుడైతే హార్వెస్ట్ చేస్తా. తెల్ల ఉల్లిగడ్డలను ఏదో అమ్ముతారు. వీటితోటి మరి ఇంకేం చేస్తారో నాకు అంత కరెక్ట్ తెలియదు. ఎన్ని రకాల ఉంటాయి కదా శ్రీశైలంలో, రకరకాలు అమ్ముతారు. మనం తెలుసుకొని కొనుక్కోవాలి ఆడిపోయినప్పుడు. నేనైతే ఇది ఒక్కటి తెచ్చుకున్నప్పుడు. ఇవి జీడి గింజలు కూడా అమ్ముతారు. చిన్నప్పుడు అయితే మేము జీడి గింజలు నల్లగొట్టుకొని లోపల ఒకటి బాదాం లాగా ఉంటది కదా, అది తినేవాళ్ళం బాగా. అమ్మో చాలా పెద్దగా ఉన్నట్టుంది లోపల. సూపర్ వచ్చిందబ్బా. వైట్దే ఉంటుంది. స్పెషల్ ఉల్లిగడ్డ మన తోటలో. ఇంకొకటి ఉంది, ఇది కూడా కోసుకుందాం. ఇది మనం చెప్పకుంటే మాత్రం ఎవరైనా ఏదైనా లిల్లీ రకం అనుకుంటారు. అసలు అట్లున్నాయి దీని ఆకులు. ఈసారి వెళ్ళినప్పుడు ఇంకా రకరకాల తెలుసుకొని తెచ్చుకోవాలి మనం. ఏర్లు లోపలికి వెళ్ళిపోయినాయి. ఇలా ప్యాషన్ ఫ్రూట్ ఇత్తనాలు పడ్డాయి. చెట్టు ఒకటి బాగా పండయి చెట్టు మీద నుంచి పడి ఇట్లా తీగ వచ్చేస్తుంది. అందుకని ఇది నిదానంగా తీయాలి పక్కకే. వచ్చేసింది మన రెండో ఉల్లిగడ్డలు, అడవి ఉల్లిగడ్డలు. ఇంకా అడవి ఉల్లిగడ్డలు అయితే మనం హార్వెస్ట్ చేసుకున్నాం కదా, వీటిని కడుగుదాం ఫస్ట్. అయితే వైట్ ఉంది. అయితే ఈ ఉల్లిగడ్డలో మామూలు ఉల్లిగడ్డ కన్నా సి విటమిన్ అనేది ఈ ఉల్లిగడ్డలో ఎక్కువ ఉంటుందంట. ఇంకోటి ఇది కొంచెం స్వీట్ ఉంటుందంట. అంటే మామూలుగా మనం ఆనియన్ని ఫ్రై చేస్తుంటాం కదా బిర్యానీలకు కానీ వాటికి, కొంచెం అప్పుడు స్వీట్గా అనిపిస్తుంది కదా లైట్గా. అట్లా టేస్ట్ అనేది అట్లుంటుందంట. వాసన అంటూ పెద్దగా ఏమీ లేదు, మామూలుగానే ఉంది. కానీ నాకైతే ఆకులు నచ్చినాయి అబ్బా. అంటే మామూలు ఉల్లిగడ్డ కన్నా కొంచెం ఔషధ గుణాలు అనేటివి ఎక్కువ ఉంటాయంట. ఇంకోటి కూడా కడుగుతా. ఇది పెద్దగా అయింది ఇంకా. ఇవి ఏడ చూడలే నేనైతే, ఓన్లీ శ్రీశైలంలోనే చూసిన. మీరు ఎక్కడన్నా చూసిరా అసలు ఈ ఉల్లిగడ్డలు? ఎప్పుడన్నా తిన్నారా? నాకైతే అస్సలు తెలియదు. ఫస్ట్ టైం శ్రీశైలంలో చూసిన.
ఇట్లా ఇంకొకటి, ఇది బాగా పండినాకనే తీసుకోవాలా, అంటే కాయ మంచిగా అయినాకనే ఇట్లా ఉల్లిగడ్డ తీసుకోవాలా. ఇంకా నేను దీంతో అయితే మంచిగా ఫ్రై చేసి పప్పన్నం చేస్తా. ఇక నాకైతే కొత్త కొత్త కూరగాయలు కానీ పండ్లు కానీ చాలా ఇష్టం కదా. ఇదైతే కొరియా నుంచి వచ్చింది, దీని పేరే కొరియన్ పేర్ అంటారు. ఇక దీన్ని అయితే తీసి చూద్దాము. అబ్బా, ఇదైతే యాపిల్ జాతికి చెందింది కదా, సేమ్ యాపిల్ లాగానే ఉంది. పేరు అంటే అట్లనే ఉంటది కదా, చూస్తే కూడా చెయ్యి నిండా ఇంత పెద్దగా ఉంది, మంచి గోల్డెన్ రంగు ఉంది కదా. అసలు ఇంత పెద్ద పేరుని అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఎంత బాగుందో ఇట్లా చూస్తుంటే. ఇక తింటే ఎట్లుంటుందో చూడాలి. కొరియాలో అయితే ఎక్కువ వరకు మామూలుగా మనం అన్నం తర్వాత స్వీట్స్ అట్లా తింటుంటాం కదా ఫంక్షన్లలో, అక్కడ వాళ్ళు మాత్రం అన్నం తర్వాత ఫ్రూట్స్ పండ్లను తింటారంట. ఈ పేరుని మాత్రం మంచిగా పీల్ చేసుకొని తింటారంట. ఇక నేను కూడా వాళ్ళలాగా పీల్ చేయడానికి ట్రై చేస్తా. ఫస్ట్ కొంచెం ఘాటు లాగా పెడదాం. నేను విన్నాను కొరియాలోనంట అత్తలు కోడళ్లకు ఇట్లా టాస్క్ అంటే ఒక పనిలాగా ఇది ఇది ఎంత నీట్ గా ఎంత జాగ్రత్తగా ఇట్లా ఒళ్ళు కట్ చేస్తే మంచిగా కట్ చేస్తే కోడలు అంత పనివంతులాగా చూస్తారంట. అంటే మన ఇండియాలో కూడా ఉండేది కదా వెనకటికంట, ఇస్తరాకు గుట్టొస్తేనే బిడ్డనిచ్చుకోరంట అల్లుడికి. అట్లా ఇది కూడా అట్లా ఏదో అట్లా అంటుంటారు, అట్లా చేస్తారా కానీ ఇప్పుడే కూడా ఎవరు పాటిస్తారు కానీ ఉండేదంట. ఇదంటే సన్నగా నైస్ గా నీట్ గా ఎవరు ఎట్లా చేస్తుర్రు ఏంది అని అంటే నేర్చుకోవాలని అట్లా పెట్టేదేమో. నాకు కూడా బాగానే వస్తుంది ఇవాళ. దీన్ని బట్టి ఓర్పు ఎంత ఉంది అని, ఎందుకంటే ఇది ఎంత ఓర్పుగా చేస్తేనే ఇట్లా కట్ అవ్వకుండా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆ సైజు కానీ లోపలది కండ తెగకుండా అట్లా అంత జాగ్రత్తగా తీయాలి కాబట్టి వాళ్ళకి ఎంత ఓర్పు ఉంది అన్నది తెలుస్తుందేమో. పెద్దోళ్ళు ఏది చెప్పినా దాంట్లో ఒకటి ఉంటుంది. మనం కూడా మొత్తానికి లాస్ట్కి వచ్చేసినాం, అయిపోయింది. కానీ ఇంత చెయ్యి పడతలేదు, ఎంత పెద్దగా ఉందో. ఎంత బాగా వచ్చింది కదా స్పైరల్. ఇంత పెద్ద యాపిల్ని ఎప్పుడన్నా చూసిర్రా? అదే పేరుని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంకోటి, దీనికి ఇట్లా తీస్తే ఎంత ఈజీగా వచ్చింది కదా. మన యాపిల్ తొక్కు పైది అనేది పలసగా ఉంటుంది కాబట్టి రాదు. ఈ కొరియన్ యాపిల్ పేరుకి మాత్రమే ఇట్లా వస్తుంది. ఇంక ఇప్పుడు రుచి చూసే సమయం వచ్చేసింది, చూద్దాము. అబ్బా, కోస్తుంటేనే ఇట్లా వాటర్ కనిపిస్తుంది. మన ఈ నైఫ్ కూడా చూడండి ఇట్లా వాటర్ వచ్చేస్తుంది. ఇంకా టేస్ట్ చేద్దాం. చిన్న ముక్క తీసుకో. చాలా మంచి స్వీట్ గా ఉంది, జ్యూసీగా ఉంది. వాటర్ కంటెంట్ అనేది దీంట్లో చాలా ఎక్కువ ఉంది, కోస్తుంటేనే కిందికి వస్తుంది. బాగా డైజెస్ట్ వల్ల కూడా బాగుంటుందేమో నాకు తెలిసి. ఇండియాలో మనం ఎట్లయితే దీవాళికి పేనీలను ఒకరికొరు ఇచ్చుకుంటామో అట్లనే కొరియా వాళ్ళు ఈ పండును వచ్చేసి వాళ్ళకు న్యూ ఇయర్ అనేది సపరేట్గా ఉంటుంది. ఆ న్యూ ఇయర్ అప్పుడు వాళ్ళ బంధువులకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఒకరికొరు పంచుకుంటారంట ఈ పండును. అంటే ఇది సి విటమిన్ ఉండడము తీయగా ఉండడమే కాకుండా కొరియన్ వాళ్ళు మామూలుగా స్కిన్ కేర్ లో కూడా దీని జ్యూస్ అనేది వాడతారంట. మీకు ఇంకేమన్నా ఈ పండు గురించి తెలిస్తే నాకు చెప్పండి. ఇవాళ బీన్స్ అయితే చాలా ఎక్కువ వచ్చినాయి కదా, మంచిగా బీన్స్ తోటి అయితే కూర చేద్దామని నేను అన్ని కడిగి ఇట్లా సన్నగా కోసి పెట్టుకున్నా. పైన వచ్చేసి ఇట్లా రంగు ఉంటుంది, లోపల మామూలుగా గ్రీనే ఉంటుంది. నన్ను ఒక రోజు ఫంక్షన్లో ఒకరు కలిసినప్పుడు అడిగిరి పర్పుల్ బీన్స్ అనేటివి లోపల ఏ రంగు ఉంటుందని. ఇగో ఇట్లుంటుంది లోపల వచ్చేసి. ఇక నేను ఆల్రెడీ ఈ కూర చేయడం కోసం ఇవి కోసి పెట్టుకున్నాను, ఆనియన్స్ అన్ని కోసేసుకున్నాను. ఇంకొకటి పొయ్యి మీద మూకుడు పెట్టేసి నూనె వేసుకున్నాను, మంచిగా వేడైంది. ఇంకెంటనే తొందరగా వేసుకోవాలి మూకుడు కాబట్టి. ఫస్ట్ కొన్ని జీలకర్ర ఆవాలు వేసిన, దాని తర్వాత కొన్ని ఎల్లిపాయలు ఇట్లా సన్నగా కోసి పెట్టుకున్నా ఇవి వేస్తున్నా. ఉల్లిగడ్డ కూడా సన్నగా కోసి పెట్టేసిన, పచ్చిమిర్చి, ఇంకా కొంచెం ఎర్రపప్పు ఒక 1 అవర్ ముందు ఇట్లా నానబెట్టి పెట్టుకున్నా. ఇట్లా కూడా బాగుంటుంది ఈ కూరకు. కొన్ని కూరలకు కొన్ని వేస్తేనే మంచిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒకసారి కలిపేస్తా. ఈ పప్పు ఆనియన్ పచ్చి వాసన పోయే వరకు ఒక 5-6 నిమిషాలు ఇట్లా వేయించుకోవాలి. ఇక కొంచెం వేగినట్టు అయింది, ఇక కొంచెం పసుపు వేస్తున్నా.
దాని తర్వాత ఇందాక మనం మునగాకు కోసుకున్నాం కదా, మంచిగా కడిగేసి ఇంకా కొంచెం సన్నగా కోసిన ఇది కూడా వేసేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలా. కొంచెం మనం చేసుకునే వంటలలోనే ఇంకా కొంచెం హెల్తీగా చేసుకోవచ్చు ఇట్లా. ఇక నూనెలు, ఉప్పులు, కారాలు లేకుండా అంటే మనం అసలు తినలేం కదా. కాకపోతే వేసేటివి కొంచెం హెల్తీగా మంచిగా వేసుకొని చేసుకోవచ్చు. ఇక మన అసలైన వంటకం బీన్స్ తోటే కదా. ఇప్పుడు బీన్స్ వేసుకోవాలా. రంగుల బీన్స్. ఈ విత్తనాలు మన వెబ్సైట్లో ఉన్నది. ఎంత మంచి జర్మినేషన్ అయితే తెలుసా. ఇది కొత్తగా పెంచుకోవాలనుకున్న వాళ్ళకు కొంచెం ఎండ తాకి బాల్కనీ ఉంటే కూడా బాల్కనీలు వేసుకోండి. చూడ్డానికి బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి, ఈజీ జర్మినేషన్, చాలా బాగుంటుంది అసలు ఇదైతే. నేను ఎప్పుడు అంటాను, అందుకనే ఫస్ట్ తోట స్టార్ట్ చేసుకునే వాళ్ళు మాత్రం ఇలాంటి బీన్స్ వేసుకోండి అని. ఒక్కసారి కలిపి ఒక్క చుక్క నీళ్ళు వేయాలి. తర్వాత కొంచెం వేగినాక ఇప్పటికైతే ఇట్లా పెట్టేయాలి. కొంచెం ఉప్పు ఇప్పుడు వేస్తున్నా, ఇంకా కొంచెం ఏమో అయినాక వేస్తా. వేసి ఒక్క సుక్క కొంచెం ఇట్లా నీళ్ళు పోసి, ఎక్కువ పోయొద్దు, కొంచెం నీళ్ళు వేసి మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు, మరీ పెద్ద మంట కాకుండా మీడియం మంట చూసుకుంటుంటే మన బీన్స్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నాకు తెలిసి ఈ బీన్స్ అయితే నేను ఇంతవరకు ఏ సూపర్ మార్కెట్లో ఎక్కడ చూడలేదు. అందుకనే మనమే వండించుకొని తినాలి. దొరకనివన్నీ మనం మంచిగా చిన్నగా కొంచెం ప్లేస్ ఉన్న బాల్కనీలలో కానీ మిద్దె మీద కానీ ఎక్కడైనా పండించుకొని తినొచ్చు. ఇంకా 3/4 వంతు ఉడికింది. ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేస్తా సరిపడా. ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడికితే మన కూర రెడీ. ఎంత సింపుల్ కదా అసలు. కోసి పెట్టుకుంటే అసలు ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా అవుతుంది. మళ్ళీ మంచిగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇది. ఎందుకంటే మనము ఎర్రపప్పు వేసినాము, మునగాకు వేసినాము, మంచిగా మళ్ళీ బీన్స్, అది కూడా ఫైబరు, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంత వేసుకుంటే ఇద్దరు చపాతీల మీదకి సరిపడా తింటే అసలు ఎంత మంచిగా ఉంటుందో. ఇట్లా మనకు నచ్చింది తినొచ్చు, మళ్ళీ ఎక్కువ కూడా తినవచ్చు. కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేదు ఇట్లా చేసుకుంటే. ఇట్లనే మనం కూరను దించుకోవచ్చు. ఇంకొంచెం కమ్మగా ఉండాలి, రుచిగా ఉండాలంటే పచ్చి కొబ్బరి ఉంటే ఇట్లా మంచిగా మిక్సీ వేసేసి ఇట్లా మెత్తగా ఇట్లా వేసుకుంటే కూడా ఇంకా మంచి రుచి అనేది వస్తుంది. ఆహా, ఎంత మంచి కలర్ఫుల్గా ఉంది కదా అసలు చూస్తుంటే. ఇక కొబ్బరి వేసినాక ఎక్కువసేపు ఉంచొద్దు. ఇక ఒక్క నిమిషం కాగానే దించేసుకోవాలి అంతే. ఇక జొన్న రొట్టె మీదకి ఉంటది కదా నా స్వామి రంగా, సూపర్ ఉంటది అసలు ఈ కూర. ఇక కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూద్దాం. నిజంగా చెప్పాలంటే ఈ కూరను ఇట్లా స్నాక్ లాగా కూడా తినొచ్చు. పచ్చిమిర్చి అనేది తక్కువ వేసినా కదా, ఇట్లా స్పూన్ వేసుకొని సాయంత్రం పూట కూడా తినొచ్చు. ఇక దీన్ని అయితే టేస్ట్ చేస్తా. అసలు ఇందులో ఉన్నాయి మాత్రం అన్ని కమ్మయ్యే కదా. కొబ్బరి కానించి బాగా వేడిగా ఉంది. నేను చెప్పడం కానీ సేమ్ నేను ఇట్లా చేసినా అట్లా ఒక్కసారి మీ అందరికి తెలిసి ఉండొచ్చు. మళ్ళీ ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. తెలియని వాళ్ళు అయితే మాత్రం సూపర్ రుచి. అబ్బా అసలు ఎంత మంచిగా ఉందో. నేనైతే చపాతీ మీదకి కాదు ఇట్లనే తినొచ్చు. బాగా కాలుతుంది. దీంట్లో నన్ను పెట్టి పెట్టుకోవాలి. మామూలుగా హెల్దీ ఫుడ్ అనగానే టేస్ట్ ఉండదు కదా, ఇది మాత్రం అట్లా లేదు. ఎంత టేస్టీగా ఉందో. నేను కూర అని స్టార్ట్ చేసిన కానీ ఎందుకో పచ్చిమిరపకాయలు తక్కువ వేయడం వల్ల నిజంగా మనం సాయంత్రం పూట గుగ్గిళ్ళు అవి ఇవి చేసుకుంటాం కదా, సేమ్ అట్లా ఉంది. ఎంత టేస్ట్ ఉందో నిజంగా. ఎగ్స్ అవి ఇవి తినని వాళ్ళు మాత్రం ప్రోటీన్ కావాలంటే ఇలాంటివి చేసుకొని తినండి సాయంత్రం పూట. ఇంకా చట్పట, ఇంకా కమ్మగా ఉండాలంటే మనం పుదీనా చట్నీ కానీ గ్రీన్ చట్నీ చేస్తాం కదా, అలాంటిది వేసుకొని కొంచెం నిమ్మకాయ వండుకొని తింటే ఒక బౌల్ మొత్తం తినొచ్చు. ఇంకా అన్నం అక్కర్లేదు, ఉప్మలు అక్కర్లేదు, ఏది అక్కర్లేదు, ఇదే పెట్టియొచ్చు. సేమ్ ఇట్లా కొబ్బరి వేసి ఇట్లా బీన్స్ వేసి చెయ్యండి, ఇంకా టిఫిన్ అయిపోతుంది. ఇది అంత కమ్మగా ఉంది ఇదైతే. ఈ మధ్యలో ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ అంటే ఫుడ్ అనేది మంచిగా తీసుకోవాలా, ప్రోటీన్ తీసుకోవాలా అందరూ అంటున్నారు కాబట్టి ఇలాంటిది తింటే మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకోటి ఇందులో మనకు మునగాకు ఉంది. ఇంకా ప్రతి ఒక్కరు జుట్టు వల్ల బాధపడుతూనే ఊరు, బాధపడ్డా పడకున్నా మునగాకు ఉంది కాబట్టి మంచిగా అది కూడా మనకు స్కిన్కి కానీ హెయిర్కి కానీ అట్లా కూడా మంచిది. ఏదైనా సరే మంచిది అనగానే ఒక పూట తిని అయిపోయిందంటే కాదు, తింటూనే ఉండాలి, చేసుకుంటూనే ఉండాలి. ఒక క్రమశిక్షణగా పాటిస్తుంటే మాత్రం మంచిగా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక తర్వాత నిమ్మకాయ వెనుకుంటా.
ఎందుకో నేను కూరని స్టార్ట్ చేసిన. మిరపకాయలు తక్కువ వేయడం వల్ల మంచిదైంది. ఏదైనా ఓసారి ఇట్లా మంచి జరుగుతుంది చూడండి. ఇంకా ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నేను. నచ్చినట్లయితే ఏం చేస్తారు, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ మధ్యలో వీడియోలు చాలా లేట్ అవుతున్నాయి కాబట్టి అందరికి వస్తలేవు అంటారు. కాబట్టి ఒకసారి సెర్చ్ చేసి చూడండి, సాయిలీలా వ్లాగ్స్ అని వచ్చేస్తాయి.